అయ్యా దారా గుడ్లు అయిపోయినాయి రూమ్ లో నైట్ ఆడేమో తేజగాడేమో గుడ్లు తేరా అంటే గుడ్లు తెకుండా వచ్చిండు. సరే పోయి గుడ్లు తెచ్చుకుందాం పా దా. ఆగు. ఆ, నైట్ నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారు? ఏం చేసినా నేను మంచిగా పాటలు వింటా పడుకున్నాను, రీల్స్ స్క్రోల్ చేసుకుంటా పడుకున్నాను. రీల్స్ ఎస్. మరి ఇంకేం చేసిన ఏం చేసినా మనం నైట్ ఏ పబ్కి పోయినరా? పబ్బుకు పోయినావు మనం నైట్? దేవుడా, నైట్ పబ్బుకు పోయామా? అంటే పబ్బుకు పోతే నేను ఫుల్ డాన్స్ చేసినట్టున్నా. ఏం చేసినారా నేను పబ్బుకి వెళ్ళి జొబ్బి తాగి దాన్ని గెలికినావు. దాంతో దాని ఇంటికి పోతే నిన్ను తీసుకొచ్చి పొద్దున్న తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాం. దాంతో దాని ఇంటికి ఎందుకు పోతాను రా నేను? దాని ఇంటికి ఎందుకు పోతాను రా అని అడుగుతున్నా నేను నిన్ను. సిగ్గుండాలరా, సిగ్గుండాల. నైట్ చెప్తూనే ఉన్నాం, అరే ఎక్కువ దాకరా ఎక్కువ దాకరా ఎక్కువ దాకరా అంటే ఏహే ఏహే నాకెంత తాగినా ఎక్కదు, నాకెంత తాగినా ఎక్కదు, నాకు గుడ్డ ఎక్కదు. అదేంటి అంటే పబ్బుకి అట్లా అవుతుందని నాకు కూడా తెలియదే యాక్చువల్ గా. సమ్ వాట్ ఆపరా, చికెన్ దాపో. చికెనా? ఒకసారి డబ్బులు ఇవ్వా? అంటే నా పర్సు కనపడట్లేదు ఎక్కడ పెట్టాను నైట్. చెప్పాను కదరా నా ప్యాంట్ లో ఉంది, నా ప్యాంట్ హ్యాంగర్ కుంది అంటే ఊపుకుంటూ వచ్చినవారా నువ్వు? అంటే నేను యాక్చువల్ గా అన్ని నువ్వే తీసుకొస్తావు కదా, నీ నీ పర్సు నేను ఎందుకు తీసుకొస్తానని డైలమా ఉన్నా. సో అది మర్చిపోయాను. అక్కడ ప్యాంట్ జేబులో ఉంటది. ఇప్పుడు అక్కడ మళ్ళీ రూమ్ లోకి వెళ్ళాలా? నువ్వే పోయి నేను తీసుకొని రా. నేను అసలు వెళ్ళాను రా. నేను ఇప్పటికే అసలు చాలా అలసటగా ఉంది. నేను ఎలా పోయా అనుకో, నేను పోతే పర్స్ తీసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? మన రూమ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను పోయి రెస్టారెంట్ కి పోయి తింటా. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కోసం పేర నాకంటే ఎక్కువ. తొందరగా వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి తొందరగా వెళ్ళి. మనం నుచ్చేది పోయి తీసుకోపో. ఏం తేవాలి? పర్సు పో, పోయి చికెన్ తీసుకుందాం. పర్సా? సరే. నీ ముఖానికి పొద్దున్న దాని కొంప నుంచి తీసుకురావడం ఎక్కువ, మళ్ళీ నీకు ఇప్పుడు చికెన్ పెట్టాలా అంటే మళ్ళీ నాకు నువ్వు వెళ్ళినట్టు గుర్తులేదురా. నువ్వు ఏదో నువ్వు ఊరికే సరే నేను తీసుకో. పర్స్ కనపట్లేదు. అరే పర్స్ అని అసలు పర్స్ కనపడట్లేదండి. జేబులో పర్స్ లేదు. పర్స్ అంటావేంటి? ఏ జేబులో ఉంది? అక్కడ అన్ని చూసాను పాకెట్స్ లో. నువ్వు కూడా రా ఫస్ట్. నువ్వురా. ఎక్కడ జేబులో చూసావు? బ్లాక్ కలర్ ప్యాంట్ నువ్వు లైట్ వేసుకున్నావు, ఆ ప్యాంట్ లో చూసా. దాని తర్వాత ఇంకో పక్కన గ్రీన్ ప్యాంట్ ఉంది. ఎక్కడ చూసినా నేను వేసుకున్న ప్యాంట్ కూడా నీకు గుర్తుంది. ఎలా మర్చిపోతాను? నువ్వు వేసుకున్న ప్యాంట్ అసలే చాలా బ్యాగీ ప్యాంట్ కదా. బ్యాగీ ప్యాంట్ వేసుకుని వచ్చావు కదా, అది ఎలా మర్చిపోతాను? బాగా చెప్పానా? నవ్వకరా ప్లీజ్. ఎందుకు? పోయి మనం డోర్ ఓపెన్ చేస్తాం. నేను ఇప్పుడు ఒకసారి డోర్ ఓపెన్ చేస్తాం కదా, డోర్ వెనక ఒక ప్యాంట్ ఉంటది. ఆ ప్యాంట్ లో ఇక్కడ జాగర్, ఆ జాగర్ లో కిందకు ఉంటది ఇంకో పాకెట్, సీక్రెట్ పాకెట్. ఆ పాకెట్ లో ఉంటది, పోయి తీసుకొని. నేను ఇప్పుడు వెళ్ళాను, నాకు ఓపిక నశించింది. నువ్వు తొందరగా తీసుకొచ్చేసి మన చికెన్ షాప్ లో ఉన్నాం ఇప్పుడు మనము. నువ్వు తేను నేను తేను అంటే ఇక నా వల్ల కూడా కాదు. అంతే. కావాలంటే అంకుల్ గారిని అప్పడు. నేను అప్పు అడగలేను. నాకు అసలు అప్పులు అంటే చిరాకు. నీ ముఖం చూసి వాడు తరుగుతాడు. అది చెప్పు. నీకు అప్పు అడగను, ముఖం అంటారు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పే అడగవు కదా. అప్పు చేసి ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఇప్పటికీ అప్పు చేస్తే అమ్మో నా ఇంటికి వస్తారేమో అని భయం అని నువ్వు అడగవు. నాకు తెలుసులే. నీకు అన్ని తెలుసు కానీ పోయి డబ్బులు తీసుకురా, లేదంటే అంకుల్ నడి చికెన్. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను రా. అంకుల్ నడి చికెన్ తీసుకురా. చికెన్ తాను కావాలంటే చికెన్ తెస్తా, డబ్బులు ఉంటే తెస్తా. నేనైతే ఇప్పుడు నేను పోతున్నా. నేను పోతే కనుక అటు నుంచి అటు వెళ్ళిపోతారా? నువ్వు వెళ్ళవరా నన్ను వదిలేసి? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవని చెప్తున్నా. నేను వెళ్తే కనుక పక్కా వదిలేస్తారు. అది నువ్వు నైట్ నన్ను వదిలేసి దాని దగ్గర పోలే అంటే. అరే నాకు అసలు వెళ్ళినట్టు గుర్తులేదు. నా కోసం అట్లా బ్యాడ్ టాక్ అట్లా చేయకని చెప్తున్నా. పోరా. ఫోన్ నేను నాతో కాదు. I can't talk. Yes, you're doing bad talk. Saiteja is a gentleman. Talk, Saiteja is a gentleman. You know that? Huh? Saiteja is a gentleman. Don't talk unnecessary things. First we need purse and దాని తర్వాత నువ్వు ఒక జెంటిల్మ్యాన్, ఒక జెంటిల్మ్యాన్, ఇద్దరు కలిసి నన్ను నైట్. నువ్వు జెంటిల్ ఫాదరా ఇద్దరి మధ్యలో? జెంటిల్ ఫాదరా నువ్వు ఇద్దరి మధ్యలో? పెద్ద మనిషి నువ్వు ఇద్దరి మధ్యలో?
అసలు ఎవరు ఆ అమ్మాయి ఎవరు అసలు నాకు నిజంగా ఏం గుర్తులేదు. ఐ ఆమ్ ఇన్ నైట్ ఫుల్ ఆఫ్ ఫ్రాన్స్. థ్యాంక్ యూ.